వెల్కమ్ టు హెచ్ టుడే. అయ్యప్ప స్వామి పేరు తలవగానే ముందుగా గుర్తొచ్చేది శబరిమల. అంతటి విశిష్టత కలిగిన మరో శబరిమల అయ్యప్ప స్వామిని తలపించే ఆలయం ఓ చిన్న గ్రామంలో వెలిసిందే. అది ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ కథ తెలియాల్సిందే. విజయనగరం జిల్లా రేగిడి మండలం అంబకండి గ్రామంలో చిన్నమ్మడు అనే మహిళకు అయ్యప్ప స్వామి కలలో కనిపించి, నేను ఓ పుట్టలో వెలిశాను, నాకు దీపారాధన చేసి పూజలు అందించాలని తెలిపారని ఆమె తన కుటుంబీకులతో చెప్పడంతో తొలుత ఎవరూ నమ్మశక్యం కాని విషయంగా భావించారు. స్వామి, నిన్ను నేను ఎలా నమ్మాలంటూ ఆ భక్తురాలు కలలో కోరడంతో ఆ పుట్ట చుట్టూ నిత్యం నాగుపాము రూపంలో నేను సంచరిస్తూ ఉంటానని స్వామి ఆమె కలలో తెలియజేశారు. దీంతో గ్రామస్తులు ఆ పుట్ట సమీపంలో ఎప్పుడూ నాగుపాము తిరగడాన్ని గమనించి నిజమని నమ్మారు. కొందరు వేద పండితులను కలిసి విషయం తెలియజేశారు. వారి సలహా మేరకు ఆ పుట్టను ఆనుకుని ఉన్న అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని నిర్మించి పూజలు అందించాలని వారు తెలియజేయడంతో గ్రామస్తులంతా ఏకమై శబరిమలను తలపించేలా గుడిని నిర్మించారు. నిత్యం పూజలు అందిస్తూ ప్రతి బుధవారం స్వామివారి ప్రీతికరమైన రోజు కావడంతో ఆ రోజు అభిషేకాలు, విశేష పూజలు చేస్తూ వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తుంటారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తూ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. Thank you.